రకంగా సంక్షేమంలో కోతలు పెట్టారు, లబ్ధిదారుల సంఖ్యను రకరకాల రూల్స్ పెట్టి ఏ రకంగా చేశారనేది అందరికీ తెలిసిందే. ఇవాళ మళ్ళీ జగనే ఉంటే ఇది వచ్చేది, జగనే ఉంటే అది వచ్చేది కదా అంటూ చెప్తున్నారు. అందరికీ తెలుసు వారు మాట్లాడిన ఆ పథకాలకు సంబంధించి కూడా ఏ రకంగా ఇచ్చారు ప్రజలకు అనేది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా ఎందుకు ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి కానీ, లేదంటే ఓటమి ఎందుకు చెందాము, ప్రజలు ఎందుకు ఓడించారు లాంటి ఆ కారణాలను విశ్లేషించుకోవట్లేదు, ఆ సమీక్ష చేయట్లేదు ఇంకా అనేది కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశాడు. అంతకుముందు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆయన గ్రామ సర్పంచ్ కంటే అధ్వానంగా చిన్నపిల్లలు మాట్లాడినట్టు, అరే మా తాత నాకు షాపులో కర్జికాయ కొనిస్తా అన్నాడు, లేకపోతే పప్పులు కొనిస్తా అన్నాడు, కొనిలేదు కొనిలేదు అని చెప్పినట్టు. అది కాదండి ఆయన చెప్పేదాంట్లో అర్థం పడతా ఉంటే మేలోనే ఫీజు రీంబర్స్మెంట్ వచ్చేదంట. ఆయన ఉండింటే స్కూలు తెరిచేదే జూన్ లో, మేలోనే ఎట్టిస్తాడయ్యా నాకు అర్థం కాలేదు. స్కూల్ ఉంది వారి ప్రభుత్వమే కదండి. స్కూళ్ళు తెరిచేదే మార్చి వరకు ఉంటాయి, తర్వాత సెలవులు. రీఎంబర్స్మెంట్ అనేది ఎప్పుడు ఈ ఇయర్ కు మళ్ళీ వస్తుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మేలోనే వచ్చేది అంటాడు. సరే పోనీ అమ్మఒడి అంటాడు, ఇంకా రాలేదు అంటాడు. ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు. ఆర్థిక పరంగా నువ్వు అధపాతాలని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం వస్తూనే ఆయన ఏమన్నా అదేదో కేసీఆర్ గారు ఒకప్పుడు చెప్పేవాడు మాకు హెలికాప్టర్ మనీ పంపించాలా అని. అట్లా ఏమన్నా చంద్రబాబు నాయుడు ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేసేసి నోట్లన్నీ ప్రింట్ చేసి పంపించేయాలా అందరికి? ఎంత అధ్వానంగా ఆర్థిక పరిస్థితి దిగజార్చిపోయి నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు? నువ్వు గత 5 పరిపాలించింది ఆయనే, అంతే కదా, నువ్వు వేరే వాళ్ళు కాదు కదా, నువ్వే నీకు తెలీదు ఆర్థిక పరిస్థితి ఏంటని. మరి నువ్వు నీ వీపు నువ్వు చూసుకోకుండా వచ్చి రాగానే వాళ్ళు మాట్లాడితే ఎలా అవుతుంది? అప్పుడు పిల్లలు స్కూల్కి పోతున్నారంట, రీఎంబర్స్మెంట్ లేదంట అని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తాడు. ఎవరైనా నమ్ముతారు ఆ మాటల మీద ఏమైనా విశ్వాసం ఉందంటే ఏం లేదు. నేనైతే చెప్తున్నా, ఊరికే సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఛానల్లో హైలైట్ చేసుకుంటున్నారు. మీరు అనవసరంగా డిస్కషన్ పెట్టి మీరు హైలైట్ చేస్తున్నారు. అసలు ఆ డిస్కషన్ మనం కాదు సార్, మనం డిస్కషన్ పెట్టకపోతే ఆయన చెప్పే అబద్ధాలనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటే ఇప్పుడు కాదండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటారు. కనీసం నిజాలు ఏంటనేది ప్రజలకు తెలియాలంటే చర్చ జరగాలి కదా. ఆ కాలం పోయింది. సోషల్ మీడియా వచ్చినాక, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంట్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరికీ ఏం జరుగుతుందో అర్థం అవుతున్నది. ఇప్పుడు ఒక 6 నెలల పాటు సమయం ఇచ్చి ఆగి 6 నెలల తర్వాత ఏదైనా ఈ ప్రభుత్వం లోపాలు ఉంటే ఎత్తి చూపాలి. ఒకటి లేదు, ఈ 6 నెలల లోపునే ఏదైనా అవినీతి చేస్తూ ఉంటేనో, అక్రమాలు చేస్తూ ఉంటేనో ఎప్పుడైనా ఎత్తి చూపొచ్చు దాన్ని. ఇదిగో మీరు ఈ టెండర్ పిలిచారు, అవినీతి జరుగుతుంది, లేకపోతే ఈ వర్క్ శాంక్షన్ చేశారు, అవినీతి జరుగుతుంది అని మాట్లాడచ్చు. అలా కాకుండా ఏమైపోతుంది? ఇప్పుడు చూడండి, జంగిల్ క్లియరెన్స్ కు టెండర్ పిలిచారు. ఏది రాజధాని జంగిల్ క్లియరెన్స్ కు 30 కోట్ల వాళ్ళ సొసైటీ మిల్లలు ఏమొస్తుంది? 3 రోజుల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టేశాడు. అప్పుడే జంగిల్ చెట్లు కొట్టడానికే 100 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం నిధులు. అందులో ఎంత వాటా ముట్టిందో చంద్రబాబు నాయుడు కానీ వస్తున్నాడు. స్టార్ట్ కాకముందు ఏది లేకముందు అధికారంలోకి వస్తూనే ఏదైతే రాజధాని పోయే రూట్ ఉందో చంద్రబాబు నాయుడు నివాసం నుంచి అక్కడ కూడా చెట్లన్నీ పేరుకుపోయి ఉన్నాయి. అలాగే